రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు జరుగుతున్నాయి, అక్కడక్కడ ఆందోళనలు కూడా జరుగుతున్నాయి. ప్రభుత్వం ఏం చెప్పింది, గ్రామ సభల్లో ఏం జరుగుతుంది, ఇలాంటి విషయాలన్నీ మాట్లాడటానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మనతో ఉన్నారు. బట్టి గారు, గ్రామ సభల ద్వారా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో అది ఫుల్ఫిల్ అవుతుందంటారా? గ్రామ సభల్లో ఆందోళన జరుగుతున్నాయని మీరు మొదటి మాట మీ స్టేట్మెంట్లో చెప్పారు. ఆందోళన జరగటానికి అసలు తావే లేదు. ఎందుకంటే గ్రామ సభలు పెట్టిందే ట్రాన్స్పరెంట్గా గ్రామ సభలు జరిగి ఆ గ్రామ సభలో గత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం ఇళ్లకు సంబంధించి కానీ రేషన్ కార్డులకు సంబంధించి కానీ ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితుల్లో పైలప్ అయిపోయి చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రజాప్రభుత్వం ఒక ఆలోచన చేసి గ్రామ సభలు పెట్టి నేరుగా అధికారులను అడిగి పంపించి ఇల్లు లేనటువంటి వాళ్ళ, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళని దరఖాస్తులు చేసుకోండి, మీ దరఖాస్తులు అన్నింటినీ పరిశీలించి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ చేసింది. దానికోసమే గ్రామ సభలు పెట్టామని చెప్పి గ్రామ సభలు పెట్టారు, ఆడ నడుస్తూ ఉంది. సో గ్రామంలో ఉన్నటువంటి ప్రతి వాళ్ళు, ఇల్లు రానటువంటి వాళ్ళు, ఇల్లు లేనటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు, రేషన్ కార్డు లేనటువంటి వాళ్ళు, రానటువంటి వాళ్ళు, అర్హత ఉన్నటువంటి వాళ్ళు అందరికీ ఇది ఒక మంచి సువర్ణ అవకాశం. గ్రామ సభలో నాకు ఇల్లు కావాలయ్యా, నాకు అర్హత ఉంది, ఇల్లు లేదు, రేషన్ కార్డు రాలేదయ్యా, 10 ఏళ్ళ నుంచి నేను బాధపడుతున్నా, ఇది నా అప్లికేషన్ పెట్టుకోవడానికి ఒక మంచి అవకాశం. కాబట్టి నాకు తెలిసినంతవరకు ఈ లబ్ధిదారులు ఎవరైతే రావాలి కావాలని కోరుకుంటారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి అవకాశం, ఆనందించదగినటువంటి. సార్ బట్టి గారు, మీకు మీ ప్రభుత్వంలో మీకు ఇంటెలిజెన్స్ సమాచారమా లేదంటే రోజు మీడియాలో చూసి గ్రామ సభల్లో ధర్నాలు జరుగుతున్న మాట వాస్తవమా కాదా, అది మీ దృష్టికి వచ్చిందా రాలేదా? ఎవరు ధర్నాలు, అక్కడక్కడ నేను ఇటువంటి మీడియాల్లో లేకపోతే పత్రికల్లో కూడా చదువుతున్నాను. ఎవరు ఈ కార్యక్రమాలు చేయటం కోసం ప్రయత్నం చేస్తున్నారంటే పాపం 10 ఏళ్ళు ఇల్లు కావాలని, రేషన్ కార్డు కావాలని అల్లాడినటువంటి ప్రజలకి ఇందిరమ్మ ప్రభుత్వం వాళ్ళకి ఇస్తే వాళ్ళందరూ మేలు జరుగుతుందేమో, అలా జరగకుండా ఉండాలని కోరుకునేటువంటి వాళ్ళు అల్లరి చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. సో ఇది తప్పు అని నేను చెప్పదలుచుకున్నాను. దయచేసి గ్రామసభ జరుగుతున్నప్పుడు నిజంగా ఇటువంటి వాళ్ళ మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా, ఇల్లు లేనటువంటి వాళ్ళ మీద కానీ రేషన్ కార్డు పొందనటువంటి వాళ్ళపైన ఏమాత్రం అభిమానం, ప్రేమ ఉన్నా కానీ నాకు తెలిసి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ గ్రామ సభలో వాళ్ళు నేరుగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి వీలైతే వాళ్ళు పెట్టుకోవడానికి సహకరించాలి. వాళ్ళ చేత కాబట్టి మీరు కొంత సహాయం చేసి మీరు రాసి పెట్టి దరఖాస్తు అధికారులు అందించే ప్రక్రియ. సరే, మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు చేసే ధర్నాలు ఒక ఎత్తు అయితే బెనిఫిషరీస్ కూడా ధర్నాలు చేస్తున్నారు. పూర్తిగానే అలా కాకుండా అక్కడక్కడ గొడవ చేసి ధర్నాలు చేయాలని పరిస్థితి చేస్తే మీరు వాళ్ళకి మేలు చేయాలని ఆలోచన కంటే వాళ్ళకి అవి రాకుండా ఉండాలనే కుట్ర దాంట్లో దాగి కనిపిస్తుంది. అటువంటి కుట్రదారులు అందరినీ కూడా నేను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ, ఇళ్ళు కావాలనుకునేటువంటి వాళ్ళకి, రేషన్ కార్డులు పొందాలనుకునేటువంటి వాళ్ళందరికీ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇటువంటి కుట్రదారుల వల్ల జాగ్రత్తగా ఉండండి. మీకు ఒక ప్రభుత్వం మంచి అవకాశం ఇచ్చింది, గ్రామాల్లో గ్రామ సభలు పెట్టి నేరుగా ట్రాన్స్పరెంట్గా మీ అందరి దగ్గర నుంచి అప్లికేషన్ తీసుకోవాలని. ఈ అప్లికేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా నేను వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. వాళ్ళ బాధలు తెలుసు.